దక్షిణ భారతదేశంపై హస్తం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉత్తరాదిన ఏర్పడే లోటును దక్షిణాదిలో మెజారిటీ సీట్లు గెలవడం ద్వారా భర్తీ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే దక్షిణాదిన రెండు రాష్ట్రాలు, అటు కర్ణాటక ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. ఇది కలిసొచ్చే అంశంగా హస్తం పార్టీ భావిస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ పోటీ చేయడం వల్ల మిగతా సెగ్మెంట్లలో విజయ అవకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాదిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు కాంగ్రెస్ అగ్రనాయకత్వం. హిందీ బెల్ట్లో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయి చాలా కాలమైంది. ఒక మాటలో చెప్పాలంటే హిందీ మాట్లాడే ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీకి సవాల్ విసిరే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందీ బెల్ట్కు ప్రత్యామ్నాయంగా దక్షిణ భారతదేశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దక్షిణాదిన మొత్తం 5 రాష్ట్రాలున్నాయి. వీటిలో 2 రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశాయి. అప్పటి వరకు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కు పెద్దగా ప్రాధాన్యం లేదు. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ను పెద్దగా పట్టించుకునేవి కాదు. అయితే కర్ణాటక ఎన్నికల్లో విజయంతో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ మళ్లీ లేచి నిలబడింది. నేషనల్ పాలిటిక్స్లో కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని మిగతా బీజేపీయేతర పార్టీలు గుర్తించడం మొదలుపెట్టాయి. అలాగే కొన్ని నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ మరింతగా పెరిగింది. ఇతర బీజేపీయేతర పార్టీలు విస్మరించలేని స్థాయికి కాంగ్రెస్ ఎదిగిందని చెప్పుకోవచ్చు. కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 45 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. సొంత ప్రభుత్వాలు ఉండడంతో కర్ణాటక, తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వైనాడ్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి వైనాడ్కు గుడ్ బై కొట్టి తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లో రాహుల్ పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి ఆయన బరిలో ఉంటారన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఆ ప్రభావం మిగతా లోక్సభ సెగ్మెంట్లపై పడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే రానున్న లోక్సభ ఎన్నికలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షగా మారాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేశారు రేవంత్ రెడ్డి. అయితే లోక్సభ ఎన్నికల రూపంలో ఆయన అసలు పరీక్ష ఎదుర్కోబోతున్నారని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఇదిలా
ఉంటే తమిళనాడులో కాంగ్రెస్ కు మిత్రపక్షమైన డీఎంకేనే అధికారంలో ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమిలో డీఎంకే కూడా భాగస్వామిగా ఉంది. అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానంతో డీఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే సాయంతో తమిళనాడులో కూడా కొన్ని సీట్లు సునాయాసంగా గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక కేరళ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 20 లోక్సభ సీట్లున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 19 సీట్లను గెలుచుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఏఐసీసీలో చక్రం తిప్పుతున్న రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ కేరళ రాష్ట్రానికి చెందినవారే. దీంతో ఈసారి కూడా కేరళలో 19 సీట్లు గెలుచుకుంటామన్న ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్పై కాంగ్రెస్ అధిష్టానానికి ఎటువంటి భ్రమలు లేవు. మొత్తం మీద దక్షిణాదిన సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని భారతీయ జనతా పార్టీకి సవాల్ విసరాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.